ప్రైజ్ లార్డ్. ప్రభు అయిన యేసు నామములో అందరి కొందరంలో ఇది దేవుని వాక్యంలో నుంచి 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 2-3 వచనాలు. సిరియనులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశము మీదకి పోయి ఉండ్రి. వారచడి నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగ అది నాయమాను భార్యకు ప్రచారం చేయుచుండెను. అది షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర నా ఎల్లవాడు ఉండవాలని ఎంతో కోరుచున్నాను. అతడు నా ఎల్లవానికి కలిగిన రోగమును బాగు చేయనని తన యజమానురాలతో అనని. ప్రియులారా, ఇక్కడ గమనించవలసిన విషయం, సిరియా దేశపు సైన్యాధిపతికి ఏముందంటే కుష్ఠరోగం ఉంది. యెహోవా అతనికి విజయం కలుగజేసిన అని రాయబడ్డది. దేవుడు అతని చేత సిరియాకు విజయం కలుగజేసినాడు. ఈ గొప్ప విజయం పొందిన ఈ వ్యక్తికి కుష్ఠరోగం వచ్చింది. అయితే ఇశ్రాయేల్ నుంచి చిన్నదాన్ని చెరగొని తెచ్చినప్పుడు ఆ చిన్నది ఏం చేసింది? నాయమాని భార్యకు పరిచర్య చేస్తుంది. అదే సమయంలో దేవుని యొక్క సువార్త అందించింది. మనం ఆరాధనకు చేరువచ్చిన మనము మన జీవితంలో ఇతరులకు దేవుని సంబంధమైన మాటలు చెప్పలేం. ఆయన శిలువ రక్తంతో విమోచించబడిన మనము కష్టాల్లో ఉన్నవారి పట్ల, ఇబ్బందుల్లో ఉన్నవారి పట్ల, రోగములతో ఉన్నవారి పట్ల జాలి కలిగి ఉండాలి. ఈ చిన్నది ఎందుకు విన్నది? ఈ చిన్నదాని మాట ఎందుకు విన్నారు వాళ్ళంటే ఎంతో నమ్మకమైనదిగా ఉంది. మనం నమ్మకంగా లేకుండా ఎంత మంచి ఆరాధన చేసినప్పటికీ అది చాలామంది ఇబ్బంది పడే ఆరాధన అవుతుంది. వీళ్ళు ఇంటికాడ బాగలేరు కానీ ఇక్కడ మంచి మాటలు మాట్లాడుతున్నారు అనేస్తారు. అయితే ఈ చిన్నది ఏం చేసిందంటే దేవుని యొక్క మహిమను అన్యజనుల ఎదుట బయలుపరుస్తూ వచ్చింది. వారి ఎదుట చెప్పిన మాటకు అక్కడ ఏం జరిగిందంటే 15వ వచనంలో చూస్తే, అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజనుని వద్దకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేల్లోనున్న దేవుడు తప్ప లోకమందు మరే దేవుడు లేడని నేను ఎరుగుదునని చెప్పాను. ఎంత గొప్ప మహిమ వచ్చింది దేవునికి. ఒక చిన్న పాప తన జీవితమును చెరలో ఉన్నప్పటికీ, బానిసగా ఉన్నప్పటికీ దేవుని ప్రేమను బయలుపరచడం ఇష్టపడ్డది. ఆ బయలుపరిచిన కారణాన ఎంతో అద్భుతం దేవునికి మహిమ తీసుకురాగలిగింది. మన జీవితాల్లో మనం ఉన్న స్థలంలో నమ్మకంగా పనిచేయక, మన మీద ఉన్న అధికారులను ఇబ్బంది పెట్టడాన్ని బట్టి, అసహించుకునడాన్ని బట్టి వారు మన మాట ఏదినారు, మన స్వార్థ ఏదినారు, దాన్ని బట్టి దేవునికి రావాల్సిన మహిమ రాదు. మనం ఆరాధన చేయడానికి సమకూర్చబడ్డప్పటికీ అనేక సార్లు దేవుని మహిమకు అడ్డుబండలుగా, దేవుని మహిమ రాకుండా మనమే కారకులుగా ఉండేవారమైనాం. ఇక్కడ ఈ చిన్న పాప ఎంతో అద్భుతమైన రీతిలో దేవునికి మహిమ తీసుకురాగలిగింది. ఆరాధనకు సమకూర్చబడిన మనము మన యొక్క ఆరాధనలు ఎట్లున్నాయి? దేవుని కార్యపాలన పట్ల, నలిగిపోతున్న వారి పట్ల, ఇబ్బందిలో ఉన్న వారి పట్ల మనం ఎట్లాంటి పరిస్థితిలో, ఎట్లాంటి ఆలోచన కలిగి ఉన్నాం, అది మనం గమనించాలి. మనం చాలామందికి దేవుని రక్షణ సువార్త అందియలేక ఆరాధన చేయడం మంచిదే. ఆరాధన సమరయ స్త్రీ కూడా చేసింది. సమరయ స్త్రీ ఏం చేసింది? ఊరిలోనికి వెళ్ళి అనేకులకు సువార్త ప్రకటించింది. మనం ఇతరులకు ప్రకటించడమే ఆరాధన అంటే, మనం ఇతరులకు ప్రకటించడమే. ప్రభువును మనం ప్రకటిస్తున్నామా? అది లేకుండా మందిరానికి వచ్చి అందరు వినేటట్టుగా సమాజంలో ఆరాధన చేయడం బట్టి అది వేషధారణ ఆరాధన అవుతుంది. కాబట్టి మనం సరి చేసుకొని ఇశ్రాయేలు చిన్నదాని వలె మనం ఉన్న స్థలంలో జాగ్రత్తగా ఉండి ప్రభు మహిమ కొరకు మాట్లాడి ప్రభుకు మహిమ తెచ్చేటట్టు మన ఆరాధన ఉండినట్లుగా మన జీవితాలు మనం సరి చేసుకున్నాం. దేవుడి మాట దీవించుగాక. చిన్న ఆరాధన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. మా కొరకు ఈ లోకంలోకి దిగొచ్చి ప్రాణం పెట్టినావు. ఇశ్రాయేలు చిన్నది నీ యొక్క వార్త విని ఎలీషా యొద్దకు పంపించింది నాయమానుడు. ఎంతో గొప్ప అద్భుతం మహిమ వచ్చింది. మేము కూడా నీ దగ్గరికి అనేకులను ఆకర్షించినట్లు కృపని మన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచయం గురించి బాగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.